రైల్వేకి స్వాగతం. మాన్యువల్ న్యూస్లెన్స్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ బోధన సాధనం. సో వీటిని టూల్స్ కింద, ఈ వీడియోస్ ని టూల్స్ కింద వాడమని చెప్పాను. టూల్స్ కింద ఎలా వాడతాం? ఒక్కొక్క లా తెలుసుకుంటున్నాం కదా, ఈ లాతో అట్లీస్ట్ 1 డే స్పెండ్ చేయాలి. ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదో ఆలోచించే బదులు ఈ లా గురించి ఆలోచించడం. ఈ లా గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ లాకి సంబంధించకుండా ఇంకా ట్రాక్ మారిపోయి ఏ థాట్ లో గడిపోతున్నావు, ఆ థాట్ కి మూలం ఏమిటి, లోపల ఎమోషన్ క్లూ ఏమిటి, ఫియరా, పెయినా, యాంగ్రియా, సెక్షువాలిటీయా, హోపా, జెలసియా, ఎన్వియా, హత్త, ఏంటి వెనకాల ఉన్నది అనేది చూసుకుంటూ కంటిన్యూ అవ్వాలన్నమాట. అది డ్రిఫ్ట్ వాచింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లాలోకి వెళ్దాం. నెక్స్ట్ లా, the law of unpredictability. Law of unpredictability. ఇక్కడ the sharp line of difference between physical sciences and spiritual sciences clear గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫిజికల్ సైన్సెస్ లో కొన్ని లాస్ ఉంటే ఆ లాస్ క్యాలిక్యులేట్ చేసి యూ కెన్ ప్రిడిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాయిని ఇంత వేగంతో, ఇంత యాంగిల్ తో విసిరితే అది ఎంత దూరంలో పడుతుంది, ఎంత టైం తర్వాత పడుతుంది, ఎంత ఎత్తుకి ప్రయాణం చేస్తూ ఆర్పిన భూమిని చేరుతుంది అనే విషయాలు ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అక్కడ ప్రిడిక్టబిలిటీ ఉంటుంది అనమాట. ఫిజికల్ సైన్సెస్ లో ప్రిడిక్టబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఒక లిమిటెడ్ ఫ్రేమ్వర్క్, ఆ లిమిటెడ్ ఫ్రేమ్వర్క్ లో ఉండే ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి ఆ ప్యాటర్న్స్ నుండి లాస్ ఏర్పరిచి ఆ లాస్ కి మ్యాథమెటికల్ రూపం ఇచ్చి మనం క్యాలిక్యులేట్ చేసి ప్రిడిక్ట్ చేసి చెప్తాం. బట్ లైఫ్ ప్రాసెస్ కి వచ్చేప్పటికి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, వేరియబుల్స్ ఉన్నాయో, అవి అన్నిటినీ నువ్వు కంట్రోల్ చేయగలేవు. నీ కంట్రోల్లో ఉన్నది చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కుక్క పడుకొని ఉంది అనుకుందాం, నువ్వు నడుచుకుంటూ వెళ్ళి కాలుతో టపి అంత, నువ్వు ప్రిడిక్ట్ చేయగలవా ఇది ఎలా ప్రవర్తిస్తుందో దాని రెస్పాన్స్ గా? కుయ్యం నేర్చుకుంటూ పరిగెత్తచ్చు, తిరిగి నీ మీద అరవచ్చు, లేదా నిన్ను కరవచ్చు. ప్రిడిక్ట్ చేయగలవా? సో ప్రిడిక్టబిలిటీ ఉండదు, బయోలాజికల్ గా ప్రిడిక్టబిలిటీ ఉండదు. సో లైఫ్ ని ఒక లిమిటెడ్ ఫ్రేమ్వర్క్ లో పెట్టేసి అర్థం చేసుకుందాం అని ప్రయత్నం చేయడం అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు పనులు జరగచ్చు అనుకున్నట్టుగా, అప్పుడప్పుడు జరగకపోవచ్చు. బట్ లా ఆఫ్ ప్రిడిక్టబిలిటీ, అన్ప్రిడిక్టబిలిటీ, మనం ప్రిడిక్ట్ చేయలేము. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ మూమెంట్ ఈ సస్పెన్స్ కదా. నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుంది అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ఉంటుంది లైఫ్. దట్ ఈస్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ లైఫ్. ఈ అన్ప్రిడిక్టబిలిటీ అన్సిపుల్ గా ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రిడిక్టబుల్ గా ఉంటే నువ్వు సెక్యూరిటీగా, సేఫ్ గా ఫీల్ అవుతూ ఉంటావు. ప్రిడిక్టబిలిటీ ఉంటే నువ్వు సెక్యూరిటీ అండ్ సేఫ్ గా ఫీల్ అవుతావు. అన్ప్రిడిక్టబిలిటీ ఉంటే నువ్వు సెక్యూరిటీగా ఫీల్ కాదు. బట్ కానీ అదే డ్రైవింగ్ ఫోర్స్ లైఫ్. ఎవ్రీథింగ్ ప్రిడిక్టబుల్ గా ఉందనుకోండి, నువ్వు ఒక్క క్షణం కూడా అలాంటి లైఫ్ లో బతకడానికి ఇష్టపడవు. ఎవ్రీథింగ్ ప్రిడిక్టబుల్ అనుకోండి, ఫిజిక్స్ లో అలాగానే ప్రతిదీ ప్రిడిక్టబుల్ అనుకోండి, ప్రతి క్షణం ప్రిడిక్టబుల్ అనుకోండి. సో ఒక రకంగా ఫస్ట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది చూడు, అదే మిస్ అయిపోతుంది. ఒక సస్పెన్స్ సినిమా సస్పెన్స్ తెలిసిపోతే చూస్తుంటే నువ్వు ఎంజాయ్ చేయగలవా? అలాగే ఎంజాయ్ చేయలేవు. సో ఈ లైఫ్ కి డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటాయంటే అన్ప్రిడిక్టబిలిటీ, లా ఆఫ్ అన్ప్రిడిక్టబిలిటీ. అందుకని నెక్స్ట్ మూమెంట్ లో ఏం జరుగుతుందో అనేది నీకు తెలుసు, చెప్పలేం. ఏదైనా జరగచ్చు. there is almost all infinite chances. Each chance is dependent upon so many factors. అందుకని పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్ తీసుకుంటే చాలా పాసిబిలిటీస్ కనబడుతూ ఉంటాయి.
కానీ ఒక్కొక్క పాసిబిలిటీకి ప్రాబబిలిటీస్ లిమిటెడ్‌గా ఉంటాయి. ఇప్పుడే పుట్టిన పిల్లాడు ఇదైతే గాయకుడవచ్చు, సింగర్ అవ్వచ్చు, స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజినీర్ అవ్వచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, పని పాట లేకుండా ఇంట్లోనే కూర్చోవచ్చు. పాసిబిలిటీలు, ప్రాబబిలిటీలు ఒక్కొక్క దానికి అన్నిటికీ ప్రాబిలిటీలు ఉన్నాయా? సో ప్రాబిలిటీ ఇస్ డిఫరెంట్. ప్రాబిలిటీ అనేది చాలా ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, పర్సనాలిటీ ఫ్యాక్టర్స్, ఇండివిజువల్ competencies, capabilities, ఎకనామికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడతాయి. అందుకని లైఫ్ లో దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్, బట్ probabilities are very few. Probabilities are very few. ఈ లా ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ నుంచే వచ్చింది ఈ రెండో సెంటెన్స్, పాసిబిలిటీస్ ప్రాబిలిటీ గురించి. అదే నువ్వు ఒక ఫిజికల్ ఫ్రేమ్వర్క్ లో ఎవ్రీథింగ్ ఇస్ ప్రిడిక్టబుల్ ఆల్మోస్ట్ ఆల్ విత్ ఇన్ సర్టెన్ లిమిట్స్ ఓన్లీ. అక్కడ కూడా ఆ లిమిట్ దాటితే పనిచేయదు. సర్టెన్ టెంపరేచర్ రేంజ్ లోనే ఓమ్స్ అని ఒప్పుకుంటుంది ఒక కండక్టర్. సర్టెన్ టెంపరేచర్ రేంజ్ దాటితే ఓమ్స్ అప్లికబుల్ కాదు, మన డీవియేషన్ అని చెప్తుంది. దానికి ఏదో చెప్తుంది, థియరీలో రకరకాల ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అలాగే ఈ బాయిల్స్ లా, చార్లెస్ లా, ఇవి కూడా గ్యాసెస్ నియమాలు సర్టెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ రేంజ్ లోనే అవి అప్లికబుల్, కంప్లీట్ గా అప్లికబుల్ కాదు. అది హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంటుంది, కేవలం ఇంటర్మీడియట్ చదివి ఆపేసిన వాళ్ళకి తెలియదు. కానీ సో అన్ప్రెడిక్టబిలిటీ అనేది ఓవరాల్ గా చూస్తే తెలుస్తుంటది. నువ్వు బౌండరీస్ ఆఫ్ అబ్జర్వేషన్ సిస్టమ్ ని, నీ బౌండరీస్ అబ్జర్వేషన్ పెంచుకుంటూ వెళ్ళావంటే ఆటోమేటిక్ అన్ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఎంటైర్ యూనివర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ప్రెడిక్టబిలిటీ ఎంత ఉంటుంది? లా ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ అదనమాట. సో ఈ లా ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఓ రకంగా చెప్పాలంటే. సో ఎవ్రీథింగ్ అన్ప్రెడిక్టబిలిటీగా ఉన్నదాన్ని ప్రిడిక్టబిలిటీ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు మనిషి. ప్రిడిక్టబిలిటీ చేసే ప్రయత్నాల్లోనే రకరకాల శాస్త్రాలు డెవలప్ అయ్యాయి, ఫిలాసఫీస్ డెవలప్ అయ్యాయి, సైన్స్ డెవలప్ అయింది, రకరకాల వస్తువులు తయారయ్యాయి. ఇదంతా దీనివల్ల అన్ప్రిడిక్టబిలిటీ వల్ల. మన గతంలో ఇక్కడ మనిషిని ఇచ్చి, ఓ ఉత్తరం ఇచ్చి వాళ్ళని వాళ్ళకి అందజేయమని ఎక్కడో సుదూరంలో ఉండే ఊరికి పంపించాం. ఆ ఉత్తరం చేరుతుందా చేరదా అన్ప్రిడిక్టబిలిటీ చాలా ఎక్కువ. ఇప్పుడు కవల ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మొబైల్తో ఫోన్ చేస్తే వాడితో మాట్లాడే పాసిబిలిటీ ఏమవుతుంది? ఎక్కువైంది. సో ప్రిడిక్ట్ చేస్తావు నువ్వు. సో అన్ప్రిడిక్టబిలిటీని తగ్గించుకుంటూ వెళ్ళటానికే ఈ టెక్నాలజీ, సైన్స్ ఇవన్నీ. ఇలా అన్ప్రిడిక్టబిలిటీ నేచర్ ఆఫ్ లైఫ్ గురించే కొన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి ఈ జాతకాలు, ఈ వాస్తు శాస్త్రం ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యాయి. అవి 100% కరెక్టా తప్ప సర్టెన్ లిమిటెడ్ ఫ్రేమ్ వర్క్ లో అవి అప్లికబులే, కానీ బ్రాడ్ గానే యాక్యురేట్ గా అప్లికబుల్ లేదు వాటికి. ఖచ్చితంగా ఏ డేట్ ఎన్నింటికి చస్తామో చెప్పగలవా? జాతకంతో ఎలా చస్తామో చెప్పగలవా? పోనీ ఒక అబ్బాయి ఎప్పుడు పుడతాడో చెప్పగలవా? ఒక అబ్బాయి ఏమవుతాడో ఖచ్చితంగా చెప్పగలవా? సో ఏదో సమ్ పాసిబిలిటీ ప్రాబిలిటీ చెప్తారు. అది డిపెండ్ అపాన్ సర్టన్ ప్యాటర్న్స్, యూనివర్స్ లో ఉండే ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి ఆ ప్యాటర్న్స్ బట్టి చెప్తారు. సో లా ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ ఇస్ ద రూట్ కాజ్. ఏది అసలు లైఫ్ ఫోర్స్ డ్రైవింగ్ కి. అంటే అన్ప్రెడిక్టబిలిటీ లేకపోతే లైఫ్ లో థ్రిల్లే ఉంటుంది. అసలు లైఫ్ ఉండాలనే ఉంటుంది. ఎవ్రీథింగ్ అన్ప్రెడిక్టబుల్ గా వన్ డే చూడండి అసలు ఇంట్రెస్ట్ అనిపించదు. సస్పెన్స్ నడుస్తుంది, ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంటుంది. యాక్చువల్గా దీని వల్లే అంటారు ఎగ్జిస్టెన్స్ లోకి ఆ, ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఎందుకని వచ్చింది, ఎందుకని అసలు ఈ ఎగ్జిస్టెన్స్ ఉంది అంటే, ఏదైతే క్రియేషన్ ఉందో అక్కడ అన్ప్రిడిక్టబిలిటీ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ప్రిడిక్టబుల్ సర్టైన్. సో దెర్ ఫోర్ దెర్ ఈస్ నో థ్రిల్. ఆ థ్రిల్ కిక్ కోసం అని ఎగ్జిస్టెన్స్ అనేది ఫామ్ అయిందట. సో ద లా ఆఫ్ అన్ప్రిడిక్టబిలిటీ. రైట్, రేపు ఇంకోలా చూద్దాం. అలా కూడా ఇంచుమించు దీనిలా అలానే ఉంటుంది.
థాంక్ యూ.